అందరిలో నుండి తప్పించుకుని రిషి వసు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కదా. అది కనిపెట్టిన జగతి రిషికి సహాయం చేస్తుంది కదా. తర్వాత రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. చక్రపాణి గారిని అవమానపడనివ్వకుండా ప్లాన్ చేసినందుకు వసు రిషికి థ్యాంక్స్ చెప్తుంది కదా. రిషి వసుని దగ్గరికి తీసుకుని ప్రేమగా చూస్తూ ఉంటాడు. సార్, అందరూ మీకోసం హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు, మీరేమో ఇక్కడున్నారు, వెళ్ళండి సార్ అని అంటుంది వసు. ఇంత కష్టపడి అందరిలో నుంచి తప్పించుకుని వస్తే వెళ్ళిపోమంటావా అని అంటాడు రిషి. బాగోదు కదా సార్, మీరు వెళ్ళండి సార్ అని అంటుంది వసు. హలో, ఏం బాగోదు? నన్ను అమ్మ ఒక ముఖ్యమైన పని మీద ఇక్కడికి పంపించింది. అక్కడ నేను ఎందుకు లేనో అమ్మ మేనేజ్ చేస్తుంది, నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు రిషి. ముఖ్యమైన పనా? ఏంటది? అది అత్తయ్య పంపించారా అని అంటుంది వసు. అవును, మా అమ్మ ఒక ఇంపార్టెంట్ పని చెప్పింది, ఆ పని కంప్లీట్ చేయడానికే ఇక్కడికి వచ్చాను అని రిషి వసు భుజం పైన తల పెట్టి అద్దంలో చూస్తూ ఉంటాడు. వసు కూడా అద్దంలో చూస్తూ ఆ ఇంపార్టెంట్ పని ఏంటో చెప్పొచ్చు కదా అని అంటుంది వసు. చెప్తే థ్రిల్ ఏముంటుంది, సీక్రెట్, అది చెప్పకూడదు అందరికీ అని అంటాడు రిషి. అంటే నాకు కూడా చెప్పకూడదా అని అంటుంది వసు. సీక్రెట్ అని చెప్పాను కదా, సీక్రెట్ని ఎవరైనా చెప్తారా అని అంటాడు రిషి. అబ్బో, తల్లి కొడుకులిద్దరూ బాగానే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారే, చేయండి చేయండి అని అంటుంది వసు. అందుకే కదా నువ్వు ఎంత అడిగినా చెప్పడం లేదు అని నవ్వుతూ ఉంటాడు రిషి. సర్లేండి, మాకు కూడా వస్తుంది టైము అని అంటుంది వసు కూడా నవ్వుతూ. సర్లే, నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే చెప్పేస్తున్నాను అని అంటాడు రిషి. అవసరం లేదు, మీరే దాచుకోండి సీక్రెట్ని అని అంటుంది వసు. నువ్వు దాచుకో అన్నా సరే నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్పేస్తాను అని అంటాడు రిషి. మీరు చెప్పినా నేను మాత్రం వినను అని చెవులు మూసుకుంటుంది వసు. నువ్వు వినకపోయినా నేను వినేలా చేస్తాను అని అంటాడు రిషి. చూద్దాం అని అంటుంది వసు. రిషి వసు చెవులు మూసుకుంటుంది కదా, ఆ చేతుల్ని తీసేస్తూ ఉంటాడు. సార్, నేను విననని చెప్తున్నాను కదా, మీరు నాకు చెప్పొద్దు, నేను వినను అని అంటుంది వసు. నేను చెప్తానని చెప్తున్నాను కదా, నేను చెప్పాలి, నువ్వు వినాలి అని అంటాడు రిషి. అలా గొడవ పడుతూ ఉంటారు ఇద్దరు. అంతలో జగతి రిషి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అమ్మ ఫోన్ చేస్తుంది అని రిషి ఫోన్ని కట్ చేస్తాడు. ఏంటి సార్, అత్తయ్య ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నారు, మాట్లాడరేంటి, లిఫ్ట్ చేయండి అని అంటుంది వసు. అమ్మ ఎందుకు ఫోన్ చేసిందో అమ్మకి తెలుసు, నాకు తెలుసు. నేను ఎందుకు కట్ చేశానో అమ్మకి తెలుసు, నాకు తెలుసు. క్లారిటీ ఉన్నప్పుడు ఫోన్ చేసి మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు కదా అని అంటాడు రిషి. అబ్బో అని అంటుంది వసు. రిషి నవ్వుతూ, సరే, అమ్మ డైమండ్ని తీసుకురమ్మంది అని ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఉంటాడు రిషి. అవునా, ఎక్కడుంది సార్? అత్తయ్య మీకేమైనా ఇచ్చారా? నాకైతే ఏమీ ఇవ్వలేదే అని అంటుంది వసు. అవును, అమ్మ నాకే ఇచ్చింది ఆ డైమండ్ని, జాగ్రత్తగా చూసుకోమంది, చూసుకుంటున్నాను కూడా. ఆ డైమండ్ని ఇప్పుడు తీసుకువెళ్ళాలి అని అంటాడు రిషి. డైమండ్ అంటే చాలా విలువైంది కదా సార్, ఇక్కడ వెతుకుతున్నారేంటి, మీరు లాకర్లో పెట్టుంటారు, లాకర్లో చూడండి అని అంటుంది వసు. ఓ అవును కదా, మర్చిపోయాను అనుకుంటూ రిషి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు. సార్, లాకర్లో చూడమంటే ఇటు వస్తారేంటి నా దగ్గరికి అని అంటుంది వసు. సరే, ఒక పని చేద్దాము, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ ముందు మనం కిందకి వెళ్దాము అని రిషి వసుని ఎత్తుకుంటాడు. సార్, ఏం చేస్తున్నారు అంటుంది వసు. డైమండ్ దొరికింది, తీసుకువెళ్తున్నాను అని నవ్వుకుంటూ వసుని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు కిందకి. సార్, వదిలేండి సార్, ఎవరైనా చూస్తే బాగోదు, నేను నడుస్తాను కదా అని అంటుంది వసు. మార్నింగ్ ఫంక్షన్కి ముందు కూడా నువ్వు మెట్లపై నుంచి పడబోయావు, ఇప్పుడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వాలి అనుకోవడం లేదు, నేనే తీసుకువెళ్తాను అని అంటాడు రిషి. సార్, కింద అందరూ ఉన్నారు కదా, మీరు ఇలా నన్ను ఎత్తుకుని తీసుకువెళ్తే బాగోదు సార్, అందరూ చూస్తారు అని అంటుంది వసు. కింద ఉన్నది అందరూ కూడా మన ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, ఎవరు ఏమీ అనుకోరు, ముందు ఎవరో ఏదో అనుకుంటారు అని ఆలోచించడం నువ్వు మానేయి అని అంటాడు రిషి. అది కాదు సార్, నేను చెప్పేది వినండి అని అంటుంది వసు. నువ్వు చెప్పేది నేనేమీ వినను, నువ్వే నేను చెప్పేది వినాలి అని రిషి వసుని ఎత్తుకుని తీసుకువెళ్తూ ఉంటాడు. సార్, ఏదో డైమండ్ అన్నారు, డైమండ్ తీసుకురావడం మర్చిపోయారు, అత్తయ్య చెప్పారన్నారు కదా అని అంటుంది వసు.
ఆల్రెడీ నా చేతిలో ఉంది కదా డైమండ్, మళ్ళీ ఇంకో డైమండ్ తీసుకురమ్మంటావేంటి నువ్వు అని అంటాడు రిషి నవ్వుతూ. సార్ మీరు మరీ పొగడేస్తున్నారు అని అంటుంది వసు మురిసిపోతూ. ఇది పొగడ్త కాదమ్మా, మా మమ్మీ డైమండ్ తీసుకురమ్మంది అని చెప్పాను కదా, నా చేతుల్లో ఉన్న నేను తీసుకువెళ్తున్నా, నువ్వే ఆ డైమండ్వి అని నవ్వుతూ ఉంటాడు రిషి. వసు బ్లష్ అవుతూ ఉంటుంది. బ్లష్ అవుతున్న వసుని చూసి రిషి కూడా నవ్వుకుంటూ ఉంటాడు. అలా వసుని రిషి కిందకి తీసుకువచ్చేస్తూ ఉంటాడు. కింద హాల్లో అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వసుని ఎత్తుకుని తీసుకురావడం చూసి దేవయాని కొళ్ళుకుంటూ, పెళ్ళాన్ని అసలు కింద కాలు పెట్టనివ్వడం లేదు కదా ఈ రిషి అనుకుంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళు హాల్లోకి అందరి దగ్గరికి రాగానే, ఏంటి రిషి ఏమైంది, వసుని అలా ఎత్తుకుని తీసుకువచ్చావు, ఏంటి వసు ఏమైనా ఇబ్బందిగా ఉందా, నడవలేకపోతున్నావా అని అంటుంది దేవయాని కావాలనే. వసుకి ఏం చెప్పాలో అర్థం కాదు, ఇంకా అలానే మౌనంగా ఉంటుంది. ఇంకా రిషి పెద్దమ్మ మెట్ల మీద నుంచి దిగుతూ, ఉదయం ఫంక్షన్కి ముందు వసు పడబోయింది కదా, మెట్లపైన ఎవరో మనకు తెలియకుండా ఆయిల్ పోసారు కదా, అందుకే అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే తను నడవడం అంత సేఫ్ కాదు మెట్లపైన అని నేనే తను నడుస్తానని చెప్తున్నా సరే వినకుండా ఎత్తుకుని తీసుకువచ్చాను. ఈ సమయంలో వసు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా పెద్దమ్మ, వసుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, నేను చేసిన దానిలో తప్పేమైనా ఉందా పెద్దమ్మ అని అంటాడు రిషి కావాలనే దేవయానిని ప్రశ్నిస్తూ. ఇంకా దేవయానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. రిషి అలా అడిగేసరికి, తప్పేం లేదు నాన్న, అవును నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చాలా ముందు చూపుతో ఆలోచిస్తున్నావు రిషి, నువ్వు చేసింది కరెక్టే, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో వసుని, అయినా వస్తారని చూసుకోవడంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు రిషి, నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటావు కదా అని తనకి ఇష్టం లేకపోయినా రిషిని పైకి మాత్రం పొగుడుతూ ఉంటుంది దేవయాని. భోజనాలు రెడీ అయిపోయాయి, అందరం కలిసి భోజనం చేద్దాం, రెండక్కయ్య రండి బావగారు అని పిలుస్తుంది జగతి. అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తూ ఉంటారు సంతోషంగా. మహేంద్ర ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా కాలం తర్వాత మనందరం కలిసి ఇలా భోజనాలు చేస్తున్నాము అని అంటాడు ఫణీంద్ర. అవునన్నయ్య నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో ఇలా కలిసి భోజనం చేస్తున్నందుకు అని అంటాడు మహేంద్ర. అలా భోజనాలు కంప్లీట్ చేసేస్తారు. తర్వాత జగతి మహేంద్రలకి రిషి వసుకి బాయ్ బాయ్ చెప్పేసి దేవయాని, ఫణీంద్ర, శైలేంద్ర, ధరణి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత హాల్లో కొంతసేపు కూర్చుని వినయ్ జోక్స్ వేస్తూ ఉంటే అందరూ కూడా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. దేవయాని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ధరణి కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శైలేంద్ర ధరణిని చూసి ధరణి ధరణి అని అంటాడు. ఏంటండి అంత గట్టిగా పిలుస్తున్నారు, నాకేమైనా చెవుడుందా, లేదు కదా అని అంటుంది ధరణి. చెవుడు లేదనుకో, కానీ నువ్వు దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నావు కదా, వినిపించుకోవేమో అని గట్టిగా పిలిచాను అని అంటాడు శైలేంద్ర. చెప్పండి ఏమైనా కావాలా, ఏమైనా తీసుకురావాలా అని అంటుంది ధరణి. ఏమీ వద్దు, కానీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు శైలేంద్ర. నేనా, ఈరోజు వస్తార సీమంతం చాలా ఘనంగా జరిగింది కదండి, నాకు ఆ సన్నివేశాలే కళ్ళకు కట్టినట్టు అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి, అందుకే నేను దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్నాను అని అంటుంది ధరణి. దాని గురించి ఆలోచించడానికి ఏముంది, నువ్వు నెల తప్పినా సరే అంతే ఘనంగా చేస్తాం కదా, వస్తార సీమంతం జరిగిన తర్వాత నీకు కూడా జరగాలని ఆశపడుతున్నావు కదూ, నాకు అర్థమైంది అని అంటాడు శైలేంద్ర. అర్థమైతే ఏం లాభం అండి, మనం అనుకున్నవన్నీ జరగాలని ఆ దేవుడు రాసిపెట్టాలి కదా అని అంటుంది ధరణి. జరుగుతుంది ధరణి, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, మనం ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అంటాడు శైలేంద్ర. ధరణి ఆశ్చర్యపోతూ, ఏవండి మీరేనా ఈ మాట అనేది, మీరేనా డాక్టర్ దగ్గరికి వెళ్దాము అనేది అని అంటుంది ధరణి. నేనే ధరణి, మనకన్నా వెనకాల పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టేస్తూ మనకి ఇంకా లేకపోతే నాకు కూడా ఏదోలా ఉంటుంది కదా, అందుకే మనం కూడా ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అవుదాము, మనం కూడా పిల్లలకి తల్లిదండ్రులు అవుతాము అని అంటాడు శైలేంద్ర. ఏవండి మీరు చేసేది వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు అని అసూయతోనో ద్వేషంతోనో మీరు పిల్లల్ని కనాలి అనుకుంటున్నారు, అంతేకాని
మనకి కూడా పిల్లలు ఉండాలి అనే ప్రేమతో అనుకోవడం లేదన్నమాట అని అంటుంది ధరణి. అలా అంటావేంటి ధరణి? నేను ఎలా మాట్లాడినా వేరే రకంగా అర్థం చేసుకుంటావు. ఇంకా ఇలా అయితే నేనేం చేయగలను అని అంటాడు శైలేంద్ర. మీరు మాట్లాడుతుంటే అలానే ఉందండి, నాకు అలానే అర్థమవుతుంది అని అంటుంది శైలేంద్రతో ధరణి. సర్లే ధరణి, ఆ టాపిక్ గురించి ఆపేసి ఏదైనా కొత్త టాపిక్ మాట్లాడు అని అంటాడు శైలేంద్ర. సరే అండి, మీకేమైనా తీసుకురమ్మంటారా అని అంటుంది ధరణి. ఎప్పుడు అది తీసుకురానా ఇది తీసుకురానా అని అనడమేనా ధరణి అని అంటాడు శైలేంద్ర. మరి ఇంకా కొత్తగా మాట్లాడాలంటే ఇంకేముంటుందండి అని అంటుంది ధరణి. సర్లే, నీతో మాట్లాడి చాలా తలనొప్పిగా ఉంది, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని అంటాడు శైలేంద్ర. నాకు కూడానండి, మీతో మాట్లాడి చాలా తలనొప్పిగా ఉంది. తలనొప్పి తగ్గడం కోసమైనా నేను కూడా ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకోవాలండి. మన ఇద్దరి కోసం స్ట్రాంగ్గా 2 కాఫీలు చేసి తీసుకొస్తాను, ఇద్దరం కలిసి తాగుదామండి అని ధరణి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. వెళుతున్న ధరణిని చూస్తూ శైలేంద్ర తల పట్టుకొని, ఈ ధరణి మాటలతో పిచ్చెక్కిస్తుంది. అసలు ఈ మధ్య మాటకి మాట భలే చెప్తుంది. ధరణి మాట్లాడుతున్న మాటల వల్ల ఇంకా తలనొప్పి ఎక్కువ అవుతుంది నాకు. అసలు ఈ ధరణికి ఈ మధ్య ధైర్యం బాగా ఎక్కువైపోయింది. ఏ మాట అంటే ఆ మాట మాట్లాడేస్తుంది. అటు అమ్మకి భయపడడం లేదు, నాకు భయపడడం లేదు. ఈ ధరణికే మేమిద్దరం భయపడాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. ధరణి 2 కాఫీలు తీసుకొచ్చి శైలేంద్రకి ఎదురుగా నిలబడి, అన్ని కాలాలు ఒకేలా ఉండవు కదండి, మీ టైము అయిపోయింది, ఇప్పుడు నా టైం స్టార్ట్ అవుతుంది అనుకోండి అని అనుకుంటూ ఉంటుంది ధరణి. సడన్గా ధరణిని చూసి శైలేంద్ర, ఏ ధరణి, కాఫీ తీసుకొచ్చేసావా అప్పుడే అని అంటాడు. అవునండి, ఏదో అనుకుంటున్నారు కదా, అప్పుడే వచ్చాను. ఈ కాఫీ తాగి బాగా రిలాక్స్ అవ్వండి, అసలే బాగా తలనొప్పిగా ఉన్నట్టుంది కదా అని అంటుంది ధరణి. అవును ధరణి, చాలా తలనొప్పిగా ఉంది అని కాఫీని తీసుకుని సిప్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర. ధరణి కూడా శైలేంద్రకి ఎదురుగా కూర్చుని కాఫీ తాగుతూ ఉంటుంది. బాగా కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ సరిగా రావడం లేదు. 2 డేస్ అయిపోయింది కాబట్టి వీడియో పెట్టి మళ్ళీ అందరూ ఎదురు చూస్తారు అనేసి ఇంకా ట్రై చేసి ఈరోజు వీడియో పెట్టాను. వాయిస్ అయితే అంత బాగాలేదు, ఏమీ అనుకోకండి, కొంచెం బొంగరుగానే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.